దుర్గం చెరువు నుంచి భరించలేని దుర్వాసన, డ్రైనేజీ నీళ్లు కలుస్తున్న పట్టని వాటర్ బోర్డ్. ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కి షాక్, తిరిగి కాంగ్రెస్ లో చేరిన చైర్మన్ ఆర్తిక. గ్రేటర్ కొత్త పాలక మండలి ఏర్పాటు చేయాలి, ట్యాంక్ బండ్ పై బీజేపీ కార్పొరేటర్ల ధర్నా. రాచకొండ పరిధిలో తగ్గిన క్రైమ్ రేట్, 53% చోరీ సొమ్ము రికవరీ చేశామన్న సిపి. 2 రోజులుగా సిటీని వణికిస్తున్న చలి, పొద్దున్నే బయటికి రాలేకపోతున్న జనం. ఫుడ్ ఇండస్ట్రీకి పెరుగుతున్న డిమాండ్, కొత్త స్టార్టప్స్ తెస్తున్న ఆంటర్‌ప్రెన్యూర్స్. చుట్టూ అందమైన కొండలు, వాటి మధ్యలో సహజ సిద్ధంగా వెలిసిన దుర్గం చెరువు. చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ అక్కడే ఉండిపోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడ పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోలేని దుస్థితి. 24 గంటల పాటు ఆ చెరువులోకి డ్రైనేజీ పొంగుతోంది. మరో హుస్సేన్ సాగర్ లాగా మారుతోంది దుర్గం చెరువు. ఇది హైదరాబాద్లోని దుర్గం చెరువు. హైటెక్ సిటీకి దగ్గరలో ఎత్తైన కొండల మధ్యలో సహజ సిద్ధంగా ఉంటుంది. చూడ్డానికి అందమైన లొకేషన్లో ఉన్నా దాని పరిసరాల్లో రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. వాటర్ బోర్డు ఎండీకి, మేయర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటున్నారు స్థానికులు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్గం చెరువు సుందరీకరణ పనులు చేపట్టినా అవన్నీ వృధా అయ్యాయంటున్నారు. ఈ డ్రైనేజీ నీరు చెరువులో కలవడం వల్ల చల్లని గాలులు రావాల్సిన చోట డ్రైనేజీ వాసన వస్తోంది. మున్సిపాలిటీకి, డ్రైనేజ్ బోర్డుకు, మినిస్టర్స్కు ఇష్యూ వారి దృష్టికి తీసుకొచ్చినాం. కానీ ఈ రోజు వరకు రావటం, ఎవరన్నా వచ్చి చూడటం, వెళ్ళిపోవటం. రెయిన్ వాటర్ డ్రైన్ ఇది దుర్గం చెరువుకు వర్షం పడ్డప్పుడు ఈ నీరు దుర్గం చెరువు నింపటానికి. ఇప్పుడు ఏమవుతున్నాయి, స్వేజ్ వాటర్తో నింపుతున్నారు. ఒకప్పుడు గోల్కొండ కోటలో రాజులకు తాగునీటిని దుర్గం చెరువు నుంచే సప్లై చేసేవారట. ఇక్కడి నీటితోనే 100 ఎకరాలు పంటలు పండేవట. కానీ ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి కారణంగా దుర్గం చెరువు కంపగొడుతోంది. హైటెక్ సిటీ అభివృద్ధి కావడమే దుర్గం చెరువు పాలిట శాపమైందని స్థానికులు అంటున్నారు. దుర్గం చెరువుకు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న అధికారులు అందులో డ్రైనేజీ నీరు కలుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇప్పటికీ దాదాపు 30 సార్లు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఒకవైపు ఏమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లీన్ చేస్తున్నారు ఏది దుర్గం చెరువుని. వారి దృష్టికి తీసుకొచ్చి సంవత్సరాలు అవుతున్నది, ఈ ఇష్యూ సాల్వ్ చేయటం లేదు. డెంగ్యూ, మలేరియా ఎంతో మంది వాళ్ళందరూ సఫర్ చేస్తున్నారు. దుర్గం చెరువులో వర్షం నీరు వచ్చి చేరేందుకు రెయిన్ వాటర్ డ్రైన్ ఏర్పాటు చేశారు. కానీ అందులో రెయిన్ వాటర్ కాకుండా డ్రైనేజీ నీరు కలుస్తోంది. దీంతో దుర్గం చెరువు మరింత దుర్గంధంగా తయారవుతోంది. ఈ విషయం అధికారులందరికీ తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న 450 ఇళ్ల నుంచి వస్తున్న డ్రైనేజీ వాటర్ కూడా ఓపెన్ గా దుర్గం చెరువులోకి వెళ్తోంది. దుర్గం చెరువు పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఎంతో ఘన చరిత్ర కలిగిన దుర్గం చెరువు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి కూడా రావడంతో చెరువును శుద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు సిటీ జనం. ముఖ్యమంత్రి కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని రోజుకో మాటతో యూటర్న్ తీసుకున్నారన్నారు. రైతుల పంట ప్రభుత్వం కొనకపోతే ముఖ్యమంత్రి ఎందుకన్నారు. వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు భయం పట్టుకుందని పంటల షరతులతో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారంటున్న అరవింద్తో అశోక్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీ అరవింద్ గారు చెప్పండి సార్, ఇన్ని రోజులు పంట ప్రభుత్వమే కొంటది అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు మాత్రము పంట ప్రభుత్వం కొనేది లేదు, రైతులే మార్కెట్కి వెళ్ళి కొనాలి అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు నిన్న మేము కొనుగోలు చేయము అన్నాడు. కొత్త చట్టాల ప్రకారం ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి ప్రభుత్వము మేము రైస్ మిల్లు కాదు, మేము దాల్ మర్చెంట్లం కాము, మేము కొనేది లేదు అని కేసీఆర్ అన్నాడు. మరి నువ్వు చేసే పని ఏంది? నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఏం చేస్తావు అంటున్నా? అగ్రికల్చర్ మినిస్ట్రీ బంద్ చేసుకుంటావా? నువ్వు చేసే పని ఏంది? కొత్త చట్టం ప్రకారం రైతు మార్కెట్ యార్డ్కి నీకు వచ్చి నీకు అమ్మితే నువ్వు కొనాలి, ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు పోయి అమ్మితే ప్రైవేట్ వాడు కొనుక్కుంటాడు. నిన్ను ఎవడు వ్యవస్థ బంద్ చేయమంటున్నాడు? అన్ని మార్వాడి లెక్కలు చెప్తున్నావు ఏంది? 7,500 కోట్లు ఖర్చు అయింది. నువ్వు ఒక్కడవే చేస్తున్నావా అనే దేశం మొత్తంలో? నువ్వు ఒక్కడవేనే చేస్తున్నావా ప్రొక్యూర్మెంటు?
బాజాప్తా ఉన్న సిస్టమ్ కూడా ఉంటుంది, అదనంగా కొత్త సిస్టమ్స్ వస్తాయి. నూతన వ్యవసాయ విధానాలు అవి, నూతన వ్యవసాయ చట్టం అది. నువ్వు బాజాప్తా రైతు నీ దగ్గరకు వచ్చి ఎంఎస్పి ధరకి కొనుగోలు చేసి ప్రొక్యూర్ చేయమంటే చేయాల్సిన వ్యవస్థ అక్కడ ఉండాల్సిందే. ఉండదు, నేను కొనను, నాకు 7,500 కోట్ల ఖర్చు అవుతుందని నువ్వు జేబులోకి వెళ్ళి పెడుతున్నావు అని ప్రభుత్వ సొమ్ము పెడుతున్నావు, ప్రొక్యూర్ చేస్తున్నావు, ఇస్తున్నావు, వాపస్ నీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, నువ్వు జేబులోకి వెళ్ళి పెడుతున్నావా? ఇదంతా ఈయనకి గత కొద్ది కాలం నుంచి చూస్తూ ఉన్నాం మనము. మక్క కొంటా అంటాడు, కొనడు. వరికేమో 10% తరుగు తీపించుకుంటాడు రైస్ మిల్ల దగ్గర. రైస్ మిల్లల 10% తరుగు తీపించుకొని ఈయన కమిషన్లు వస్తూ ఉంటాయి. మక్క కొనుగోలు చేసింది మార్కెట్ ద్వారా పెద్ద పెద్ద లాట్లు చేస్తాడు. ఎవడు ఆక్షన్లో పాల్గొనేటట్టు ఎలిజిబిలిటీ లేకుండా పెద్ద లాట్ వాళ్ళకి మాట్లాడుకొని తక్కువ ధరకు అమ్మేసుకొని వెనుకకెళ్ళి పైసలు సొమ్ములు చేసుకుంటున్నాడు. ఇవన్నిటికీ పనికొస్తుంది నీకు వ్యవసాయం. కానీ ఇవాళ నీకు కొనుగోలు చేసే కేంద్రాలు పెట్టమంటే ఎందుకు పెట్టవే? మొత్తం కాళేశ్వరంలో తలగబెట్టి, మొత్తము మైహోమోన్కి తలగబెట్టి 30% కమిషన్లు మింగి 4 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా దివాలా తీసేసి దివాలా కోరుతనం బయట పెట్టినావు. నిన్న నువ్వు రాష్ట్రాన్ని దివాలా చేసిన నేను అని ఒప్పుకున్నావు నువ్వు ముఖ్యమంత్రి. నువ్వు ఇక వ్యవసాయమే మేము కొనుగోలు చేయము, మేము రైతులది ప్రోడక్ట్స్ ఏవి కూడా కొనుగోలు చేయము అంటే ఇక నువ్వు ఉన్నది ఎందుకే ముఖ్యమంత్రిగా? కమిషన్లు మింగ నీకున్నావు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రి చట్టాలను మొత్తం వ్యతిరేకించారు, రాష్ట్రంలో బంద్ కూడా నిర్వహించింది. కానీ ఇప్పుడు మాత్రము అగ్రి చట్టాలు బెటరు, దీనివల్ల రైతు ఎక్కడైనా తన పంటను దేశవ్యాప్తంగా కొనుక్కోవచ్చని ఇప్పుడు కేంద్రానికి తెచ్చిన అగ్రి చట్టాలకు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి మతి కోల్పోయిండండి, ఆర్టీసీ సమ్మెలో కూడా గదే చేసిండు. ఆర్టీసీ సమ్మెలో కూడా ఒకటేసారి యూటర్న్ తీసుకున్నాడు. ఆ టైంలో గుర్తున్నది కదా మీకు. ఇవాళనేమో అగ్రి చట్టాలు, మొన్న భారత్ బంద్ ఎందుకు మరి మద్దతు ఇచ్చినావు? భారత్ బంద్ ఎందుకు మద్దతు ఇచ్చినావు? ఒకటి టీఆర్ఎస్ పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టి మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చినావు మద్దతు? వీళ్ళు ఒకటేసారి వ్యవసాయ విధానాలు మంచిగా అని చెప్తే మాకు తెలుసు మంచిగా అని, తమ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు మాకు. నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎందుకు బంద్ చేస్తావు? ఇప్పుడున్న వ్యవస్థ తప్పనిసరిగా ఉండాల్సిందే. సో రాష్ట్రంలో షరతులతో కూడిన వ్యవసాయం ఇప్పుడైతే నడుస్తూ ఉంది, కానీ ఇక్కడ నుంచి ఉండదు, రైతు తనకు నచ్చిన పంట వేసుకోవచ్చు అని అంటున్నారు. దీన్ని యూటర్న్ అనుకోవచ్చా? గతంలో అయితే ఏది మేము చెప్తేనే అదే పంట వేయాలి, ఈ ప్రాంతంలో ఈ పంట వేయాలని ఒక నిబంధన తీసుకొచ్చింది ప్రభుత్వం. సో దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రికి అర్థమైపోతున్నది, ముఖ్యమంత్రి చేతుల నుంచి పట్టు కోల్పోతూ ఉన్నాడు రాజకీయంగా. రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, దుబ్బాక ఎన్నికలు కానీ, ఆయనకు వచ్చే సర్వేలు కానీ అన్నీ కూడా పట్టు కోల్పోతున్నాడు. ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతూ ఉన్నది. అందుకని ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, తెల్లారి లేస్తే యూటర్న్ చేస్తాడు. రేపు నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాక్టికల్ కాదు అని అంటాడు ఈ సీఎం. కెమెరామెన్ నాగరాజ్తో అశోక్, V6 న్యూస్, న్యూఢిల్లీ. రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 12% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు సిపి మహేష్ భగవత్. దోపిడీలు, దొంగతనాల కేసుల్లో 53% రికవరీ సాధించామని చెప్పారు. మహిళలపై వేధింపుల కేసులు 11% పెరిగాయి. రాచకొండ పరిధిలోని ఇయర్ ఎండ్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు సిపి. సైబర్ క్రైమ్ను అరికట్టేందుకు సైబర్ యోధా డిజిటల్ యాప్ను రిలీజ్ చేశారు. రాచకొండ పరిధిలో గతేడాదితో పోల్చితే 12% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు సిపి మహేష్ భగవత్. దోపిడీలు, దొంగతనాల కేసుల్లో 53% రికవరీ సాధించామని చెప్పారు. మహిళలపై వేధింపుల కేసులు 11% పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 41 నమోదయ్యాయి. ఎక్సైజ్ కేసులు 202, అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు కేసులు 105 రికార్డయ్యాయని తెలిపారు సిపి. దిస్ కమిషనరేట్ ద క్రైమ్ రేట్ హ్యాస్ బీన్ డిక్లైన్ ఆర్ రిడ్యూస్డ్ బై 12%. Overall crime reduced by 12%. Different reasons may be there. One reason that I anticipate is during the lockdown period, especially March ending, April, May, there was absolutely, except for cyber crime, other crimes as such, the reporting was very, very less. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2020లో 3,203 రిపోర్ట్ అవగా వీరి దగ్గర నుంచి 63,79,000 జరిమానాలు వసూలు చేశారు రాచకొండ పోలీసులు. 324 మందిని జైలుకు పంపామన్నారు సిపి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 15,56,000 కేసులు నమోదు చేయగా 1,70,00,000 జరిమానాలు విధించారు. రాచకొండ పరిధిలో రోడ్డు ప్రమాదాలు 2,047 నమోదవగా 533 మంది చనిపోయారు. ఔటర్ పై 31 యాక్సిడెంట్లు జరిగాయి. ప్రమాదాల్లో 15 మంది చనిపోయారు.
63,79,000 ఫైన్ అమౌంట్ వాళ్ళు ఇప్పుడు ఆ డ్రంకన్ డ్రైవింగ్లో ఉన్న నేరస్తులు పే చేయడం జరిగింది. 324 కేసెస్లో డ్రంకన్ డ్రైవింగ్లో అరెస్ట్ అయిన ఆ వ్యక్తులు వాళ్ళకి జైలు శిక్ష కూడా పడినాయి. ఓఆర్ఆర్ మీద 100 స్పీడ్ లిమిట్ ఉంది. 110 దాకా మన పర్మిషన్ ఇస్తున్నారు. మాత్రం ఎక్కువ స్పీడ్ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళ ఇంటికి చలాన్ పోతున్నాయి. 80 స్పీడ్ కాకుండా చాలామంది హై స్పీడ్లో వెళ్తున్నారు. సో అక్కడ కూడా ఈ కేసెస్ మన ఓవర్ స్పీడింగ్ దాదాపు 72,399 కేసెస్ ఓవర్ స్పీడింగ్ అది బుక్ అయినాయి. రాచకొండ లిమిట్స్ లో 704 కేసులు నమోదయ్యాయన్నారు సిపి. సోషల్ మీడియాకి సంబంధించి 4,926 కేసులు రికార్డయ్యాయని తెలిపారు. అమ్మాయిలను వేధించిన 26 మందిని అరెస్టు చేశారు. డయల్ 100 కు 1,66,000 కాల్స్ రాగా 41 మందిని కాపాడామన్నారు సిపి. 2,500 మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అవగా 2,233 మందిని ట్రేస్ చేశారు. రాచకొండ పరిధిలో 1,052 మంది సిబ్బందికి కరోనా వచ్చినట్టు తెలిపారు సిపి. The cyber crime of 2020, it has increased 200%. Last year, we had 334 cases under cyber crime police station. This year, we have 704 cases reported in cyber crime police station. Social media, last year 28 cases, this year 104 cases. Matrimonial, there is a consistency. Phishing, credit or debit card, last year 35 cases, this year 51 cases. రాచకొండలో 4,500కు పైగా రోహింగ్యాలు ఉన్నారన్న సిపి. వారందరిపైన నిఘా ఉంటుందని చెప్పారు. కేంద్ర హోంశాఖ సూచనలతో రోహింగ్యాల వివరాలు తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో బంగ్లాదేశ్ నుంచి మరికొందరు రోహింగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న సిపి. గత వారం 2 రోహింగ్యాలను అరెస్టు చేసి రిమాండ్కి తరలించామన్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో మొదటిసారిగా రాచకొండ పోలీసులు సైబర్ యోధా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ను వినియోగించుకోవాలన్నారు సిపి. సొంత గూటికి చేరారు ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్తిక. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్లో చేరారు. గతంలో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచిన కొత్త ఆర్తిక మున్సిపల్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరి చైర్మన్ అయ్యారు. మొత్తం 15 కౌన్సిలర్ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 8, బీజేపీ 1, టీఆర్ఎస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆర్తికను పార్టీలో చేర్చుకుని 3 ఎక్స్ అఫీషియో సభ్యులతో ఆదిపట్ల మున్సిపాలిటీ గెలుపొందింది టీఆర్ఎస్. మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి తనకు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సహా అధికారులు ఎవరూ సహకరించలేదని చెప్పారు కొత్త ఆర్తిక. అందుకే టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. జేహెచ్ఎంసీకి కొత్త కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను అవమానపరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. తమ కార్పొరేటర్లను కొనాలని టీఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు. జేహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక కోసం ఎస్ఈసీ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు, కార్పొరేటర్లు. కాబట్టి వాళ్ళ గెలిచిన కార్పొరేటర్ పని చేయాలి. మరి ముందస్తుగా ఎన్నికలు పోయిన వాడివి నువ్వు, నీకు తీర్పు అనుకూలంగా రాకపోతే ఇది నీ రాజ్యాంగం కల్వకుంట్ల రాజ్యాంగం కాదు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి పాలన సాగించాలి. లేకపోతే ఇంటి బాధ తప్పదని హెచ్చరించడానికి ఇవాళ గెలిచిన కార్పొరేటర్లు బీజేపీ 48 కలిసి ఇవాళ ప్రజా తీర్పుకు శిరస్సు వహించండి, ప్రజా తీర్పును గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో ఇవాళ అంబేద్కర్ గారికి ఇవాళ మా గోడు వినిపించుకునేదానికి ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామికంగా ఇక్కడ రావడం జరిగింది. పరిపూర్ణంగా వారు పరిపాలించాలని చెప్పని మీరు ఏదైతే అంటున్నారో ఎందుకు ముందస్తుగా ఎన్నికలు పెట్టారు అని చెప్పని ఒకటి అడగడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అడిగితే అక్కడ స్పందించలేదు. కాబట్టే ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ మెమోరాండం కార్పొరేటర్స్ ఎవరైతే ఎన్నుకోబడ్డటువంటి కార్పొరేటర్స్, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ మెమోరాండం ఇవ్వాలని చెప్పని డాక్టర్ కె లక్ష్మణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము ఎన్నికైన వెంటనే
ఏదో లైక్ 4-5 రోజుల్లో మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపిస్తారు, మేము మా పనుల్లో మా విధుల్లో బిజీగా అయిపోతాం అనుకున్నది ఇప్పుడు 2 నెలలు గడువు పెట్టారు. ఇప్పుడు 4th వస్తే ఆల్మోస్ట్ ఇట్ విల్ బి వన్ మంత్. మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము ప్రజలకు అందరికీ కూడా చెప్పాము, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ డివిజన్స్లో, అసలు ఎన్నో రోజుల నుంచి సరైన పనులు జరగలేదు. ప్రతిరోజు మార్నింగ్ లేస్తే ఎన్నో ఫొటోస్ మాకు వాట్సాప్లో పంపిస్తున్నారు, ప్రాబ్లమ్స్వి మాకు ఫోన్లు చేస్తున్నారు. మేమేమో అఫీషియల్గా వీఆర్ నాట్ ఎలక్టెడ్ కింద లెక్క, ఇప్పుడు మేము గెలిచినా వీఆర్ నాట్ అఫీషియల్ అనేసి చెప్తున్నారు. ఈరోజు 48 కార్పొరేటర్ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రజలతో ఎన్నుకోవడం మేము ఈరోజు ఎవరికో అమ్ముడుపోయే పరిస్థితి లేదు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళు అనుకునే పరిస్థితిలో ఎవరో ఒకరు 10 మంది వాళ్ళకి మెజార్టీ లేదు కాబట్టి అమ్ముడుపోయే కొనుక్కునే ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా ఆటలు సాగు. ఖచ్చితంగా ప్రజల వద్దకు గెలిచినారు కాబట్టి మా కార్పొరేటర్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై వేర్వేరుగా ఆందోళనకు దిగారు విద్యార్థి ప్రజా సంఘాల నేతలు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయడంతో పాటు తప్పుడు పత్రాలు సమర్పించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు కేటాయించిన డబుల్-ఇళ్లలో అనర్హులు ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ భవన్ ను ముట్టడించారు ఏఐవైఎఫ్ నేతలు. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు నాయకులు. అశేషమైనటువంటి త్యాగాలు చేసినటువంటి నిరుద్యోగ యువతకు ఇవాళ న్యాయం జరగలేదు. త్యాగాలు మాయైనాయి, భోగాలు కేసీఆర్ కుటుంబానికి చెందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించినటువంటి కేసీఆర్ ఇవాళ 6 సంవత్సరాల కాలంలో కేవలం రాష్ట్రంలో 32,000 పైచిలుకు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. హైదరాబాద్ లో ఉన్నత విద్యా మండలి ముందు ధర్నా చేశారు ఏబీవీపీ కార్యకర్తలు. న్యాకు గుర్తింపు కోసం తప్పుడు పత్రాలు పంపినందుకు మంత్రి మల్లారెడ్డికి చెందిన అన్ని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలన్నారు. మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని, లేకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. న్యాక్ అగ్రిగేషన్ ఉందని చెప్పి విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఈ యొక్క కాలేజీలే ఈ విధంగా దిగజారడం అనేది చాలా సిగ్గుచేటు. వెంటనే మల్లారెడ్డి కాలేజీలు వెంటనే బంద్ చేయాలి. మల్లారెడ్డి మినిస్టర్ పోస్టు బర్తరఫ్ చేయాలని ఏబీవీ డిమాండ్ చేసింది. కర్మన్ ఘాట్కు చెందిన జేఎన్ఎన్ఎన్ యూఆర్ఎం ఆర్జీకే లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపారు. మొత్తం 512 మంది ఒక్కొక్కరు 80,000 డిపాజిట్ చేసినట్లు చెప్పారు. అధికారులు 2018లో ఇల్లు అలాట్ చేసి 2020 ఆగస్టులో హౌస్ కీస్ ఇచ్చినట్లు చెబుతున్నారు. కరెంటుతో పాటు ఇతర సదుపాయాలు లేవని, ఇన్నాళ్ళు ఆ ఇళ్లలోకి వెళ్లలేదంటున్నారు లబ్ధిదారులు. ఇప్పుడు ఆ ఇళ్లకు వెళ్లేసరికి వేరే వాళ్ళు ఉంటున్నారని చెప్పారు. స్థానిక నేతల అండతో అనర్హులు వచ్చి ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లిలో రేవ్ పార్టీ జరిగింది. కొందరు యువకులు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న సమాచారంతో ఫారెస్ట్ రిడ్జ్ విల్లాపై పోలీసులు దాడి చేశారు. 16 మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో 10 మంది యువకులు, 6 యువతులు ఉన్నారు. బెస్ట్ క్రాప్ సీడ్స్ కంపెనీ 4 జిల్లాలకు చెందిన డీలర్లకు ఈ పార్టీ ఏర్పాటు చేసిందన్నారు పోలీసులు. బెస్ట్ క్రాప్స్ సీడ్స్ అనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన ఒక 4 జిల్లాలకు, తెలంగాణలో 4 జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఏరియా మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన తన కింద ఉన్న డీలర్లు అందరినీ కూడా ఆ పార్టీ ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో దాంట్లో కొంతమంది ఒక పార్టీ ఏంటంటే కాక్టైల్ పార్టీ, దాంతోపాటు ఏంటంటే కొంత అమ్మాయిల్ని తీసుకొని వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆఫర్ చేశారు. తర్వాత భాస్కర్ వర్మ, తర్వాత వెంకటేష్ అనే ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేసేసి ఆయన ఈ రూమ్స్ తర్వాత ఫుడ్ అంతా అరేంజ్ చేసినట్లు దాదాపు 1,50,000 రూపాయలకి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఒక 4 విల్లాలు ఫస్ట్ బుక్ చేసుకోవడం జరిగింది. చేసి ఇక్కడ పార్టీ అనేది అరేంజ్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ టైంలో మేము వెళ్ళడం జరిగింది. దాంట్లో వీళ్ళు ఈ అశ్లీల నృత్యాలు, తర్వాత మ్యూజిక్ ఒక విల్లాలో ఉండి అక్కడ ఆ మ్యూజిక్ ఒకటి అరేంజ్ చేసుకొని తర్వాత మిగతా అంతా కూడా ఇంకా 30-40 మందిని గ్యాదర్ చేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే వరకు ఏంటంటే ఒక 10 మంది మాత్రమే, అంటే వీళ్ళు తర్వాత ఈ అమ్మాయిలు ఒక 6 మంది వీళ్ళు మాత్రమే ఉన్నారు.
న్యాయశాఖ ఉద్యోగులకు 2009 షెట్టి కమిషన్ సిఫారసులను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలన్నారు ఆల్ ఇండియా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి. సుప్రీంకోర్టు 2015లోనే ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయన్నారు. కోర్టు ఉద్యోగులకు పే స్కేల్ పెంచాలని, బెంచ్ క్లర్క్స్, స్టెనోగ్రాఫర్స్ కి గ్రేడ్ 1, 2, 3 ఉద్యోగులుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లక్ష్మారెడ్డి. దేశవ్యాప్తంగా మన న్యాయశాఖలో పనిచేసే ఉద్యోగులందరి యొక్క స్థితిగతులన్నీ విశ్లేషించిన తర్వాత వీరికి స్పెషల్ ఎంటిటీ ఉండాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు వారు ఆ షెట్టి కమిషన్ రికమెండేషన్స్ ఆమోదించడం జరిగింది. వీటిని రికమెండేషన్స్ అన్నీ కూడా 2009లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసి 1 year లోపల ఇంప్లిమెంట్ చేయమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టుకు డైరెక్షన్స్ ఇస్తే కాలయాపన చేసుకుంటూ 50% కూడా 40% వరకు ఇంప్లిమెంట్ చేసి మిగతా అన్ని పెండింగ్ పెట్టారు గవర్నమెంట్. కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ యొక్క కన్ఫెడరేషన్ మీటింగ్లో దీని మీద చర్చించి ముక్త కంఠంతో యునానిమస్గా మళ్ళొకసారి సుప్రీంకోర్టుకు నివేదించి దాని కాపీలన్నీ కూడా కన్సర్న్ హైకోర్ట్స్కు ఇచ్చేసి గవర్నమెంట్స్కి ఇచ్చేసి 2 నెలల టైం ఇవ్వాలని చెప్పని తీర్మానం చేసుకున్నాం. 2 నెలల టైం లోపల గిట గవర్నమెంట్స్ కన్సర్న్ గవర్నమెంట్స్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ యూనియన్ టెరిటరీస్ గిట ఈ అమలు చేయడానికి చర్యలు తీసుకుని ఉత్తర్వులు ఇవ్వకపోతే మేము 2 నెలల తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టుల ముందు కూడా ధర్నా కార్యక్రమం చేపట్టి బ్లాక్ బ్యాడ్జెస్ వేర్ చేసుకుని ధర్నా కార్యక్రమం చేపట్టాలని తీర్మానం జరిగింది నిన్నటి మీటింగ్లో. 18వ యానివర్సరీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లని ప్రకటించింది ప్రముఖ మొబైల్ రీటైలర్ సంస్థ బిగ్ సి. వివో, ఒప్పో మొబైల్స్ కొనుగోలుపై 10% వరకు క్యాష్ బ్యాక్, 1+8T పై 2000 డిస్కౌంట్తో పాటు ఐఫోన్స్ కొనుగోలుపై HDFC ద్వారా 6000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లని అందిస్తున్నట్లు తెలిపారు కంపెనీ సీఎండీ. 100 రోజులు 100 లక్షల బహుమతి స్కీమ్లో భాగంగా లక్కీ డ్రా ద్వారా 18 మంది విజేతల్ని ప్రకటించారు. వీరికి త్వరలోనే ఒక్కొక్కరికి ₹1,00,000 అందిస్తామన్నారు. అడిషనల్ గిఫ్ట్ రూపంలో కానీ, లేదా ఒక లక్కీ డ్రా రూపంలో కానీ, లేదా క్యాష్ పాయింట్ రూపంలో కానీ, అదేవిధంగా మొబైల్ యాప్లో ఉన్న లాయల్టీ పాయింట్ రూపంలో కానీ. సో ఇవన్నీ కూడా ఏమంటే మా కాన్సెప్ట్ కూడా ఏమిటంటే ఓకే ఆన్లైన్ ప్రైజెస్తో పాటు సో ఆన్లైన్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఈరోజు ఆఫ్లైన్లో అనుకుంటే ఎక్కడన్నా ఈరోజు Tier 4 సిటీస్ వరకు, Tier 4 టౌన్స్ వరకు బిగ్సీ రీచ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే కస్టమర్కి ఏంటంటే క్విక్గా సర్వీస్ ఇవ్వడం, క్విక్గా ప్రోడక్ట్ డెలివరీ ఇవ్వడం, సో ది బెస్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం. సో ఈ సక్సెస్ ఒరవడిని క్యారీ చేసుకుని తీసుకెళ్తున్నాం. సో కస్టమర్లంతా కూడా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మేము డిఫరెంట్ థాట్స్, న్యూ ఇన్నోవేషన్స్ పై ఫోకస్ పెడుతున్నారు ఈ జనరేషన్ యూత్. తాము చేసే పనిలో న్యూ కాన్సెప్ట్స్ ఉండాలనుకుంటున్నారు. ఫుడ్ ఇండస్ట్రీలో నయా స్టార్టప్స్ తో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు యంగ్ స్టార్స్. కోవిడ్ పరిస్థితుల్లోనూ బిజినెస్ లో రాణించేందుకు కొత్త కొత్త థీమ్స్ తో ముందుకొస్తున్నారు. ఈ జనరేషన్ యూత్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. న్యూ ఇన్నోవేషన్స్ పై ఫోకస్ పెడుతున్నారు. తాము చేసే పనిలో న్యూ కాన్సెప్ట్స్ ఉండాలనుకుంటున్నారు. అందుకే యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అంతా ఫుడ్ ఇండస్ట్రీపై క్రేజ్ పెంచుకుంటున్నారు. చదువు ఏదైనా పర్లేదు, బిజినెస్ నే బెస్ట్ అంటున్నారు. ఇందులోనూ ఫుడ్ ఇండస్ట్రీలో న్యూ స్టార్టప్స్ తో ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. సిటీలో ఫుడ్ ఇండస్ట్రీతో పాటు పబ్ కల్చర్ కి క్రేజ్ పెరుగుతోంది. పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్ లో ఇన్వెస్ట్ చేసిన వారు కరోనాతో నష్టపోయినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. దీంతో సిటీలో ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకున్న యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ న్యూ లుక్, స్పెషల్ అంబియన్స్, డిఫరెంట్ థీమ్లతో బార్ అండ్ రెస్టారెంట్లను లాంచ్ చేస్తున్నారు. అందుకోసం కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. Everest is the brand as well as it is Everest Hotels and Resorts. This is brand itself is going to be the name of the hotels. We are ready with the hotel. Our final setups are happening. Most probably in next 15 days we'll be having a small testing procedures. After that we'll be coming up. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ స్పెషల్ గా ఉంటుంది. కానీ హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు చెందిన ఫుడ్ దొరుకుతుంది. లోకల్ ఐటమ్స్ నుంచి ఫారెన్ కంట్రీస్ కు చెందిన ఫుడ్, వైన్ స్పెషల్ గా ఉంటాయి. జనం కూడా కొత్తతనం, న్యూ టేస్ట్ కోరుకోవడంతో వందల సంఖ్యలో రెస్టారెంట్లు పెడుతూనే ఉన్నారు.
దీంతో స్టార్టప్ సంస్థలు ఎంప్లాయ్మెంటేషన్ ని క్రియేట్ చేస్తూ తమ బిజినెస్ పెంచుకుంటున్నాయి. అండ్ ప్లేస్ గురించి చెప్పాలంటే we have great collection of wine and we also we are specialized in cocktails. Cocktails, our head bartender is from Sri Lanka. He also participated in many world championships, so he's very well versed with the cocktails and మీరు ఖచ్చితంగా వచ్చి cocktails try చేయాలి because it's included a lot of products from a different countries, so ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ కమింగ్ టు ద ఫుడ్ కూడా we are including a wide variety of cuisine from Vietnam, Europe and Spain and England. So మా బార్ బేసికలీ వీ వాంట్ టు కీప్ ద బార్ as ద మెయిన్ ఫేస్ ఆఫ్ ఇట్ అండి. సో వీ హ్యావ్ మన మిక్సాలజీ అనేది మేము ప్రమోట్ చేస్తున్నాము. మిక్సాలజీ అంటే ఇట్స్ నాట్ నార్మల్ కాక్టైల్స్. సో మా సిరప్స్ కూడా వీ కుక్ ఇట్ అనమాట. మేము జామ్స్ కానీ దాంట్లో వాడే సిరప్స్ కానీ బిటర్స్ కానీ అన్నీ మేము కుక్ చేస్తామండి. వీ డోంట్ బై ఇట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, వీ కుక్ ఇట్, మేక్ ఇట్ సస్టైనబుల్. ఇంకా అది మా కాక్టైల్స్లో మేము సర్వ్ చేస్తున్నాము. దట్ ఈస్ అవర్ మెయిన్ ఫ్రంట్. హ్యావింగ్ సెడ్ దట్ మా కిచెన్ కూడా అంతే ఫోకస్ చేస్తున్నాము మేము. కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకునే వారికి ఫుడ్ స్టార్టప్ కాన్సెప్ట్స్ బాగా కలిసొస్తోంది. మెట్రో సిటీస్ తో పాటు 2 టైర్ సిటీస్ లోనూ ఫుడ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా 1,00,000 కోట్లకు పైగానే ఉన్న రెస్టారెంట్ ఇండస్ట్రీ ఏటేటా 30% గ్రోత్ తో ముందుకెళ్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఉదయం 8 దాటేదాకా దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. చలికి తట్టుకోలేక వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే 3-4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం 6 తర్వాత చలి వణికిస్తోంది. ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి గాలులు రాష్ట్రంలోకి వీస్తుండటంతో వాతావరణం పొడిగా మారుతోందని తెలిపింది వాతావరణ శాఖ. జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో కనిష్టంగా 6.8 డిగ్రీల సెల్సియస్తో రాష్ట్రంలోనే అతి తక్కువగా రికార్డైంది. మెదక్ 11.9, హకీంపేట్ 13.8, హైదరాబాద్లో 14.5, నిజామాబాద్లో 14.9గా కనిష్ట ఉష్ణోగ్రతలున్నాయి. నగరంలో 2 రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. రాజేంద్రనగర్లో 11.1 డిగ్రీల సెల్సియస్, BHELలో 11.6, గచ్చిబౌలి 13.1, కుత్బుల్లాపూర్ 13.3, శివరంపల్లి 13.5, మచ్చబొల్లారం, వెస్ట్ మారేడుపల్లిలో 13.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలికి వణికిపోతున్నారు సిటీ జనం. పొద్దున్నే లేచి పనుల కోసం బయటకు వచ్చే వారికి చలి చుక్కలు చూపిస్తోంది. ఉదయం 7-7:30 లగాలనుకుంటున్నాను, కానీ పొగమంచు చలి వల్ల చాలా ఎక్కువ ఉంటుంది. నైట్ కూడా 8 అవుతుంటే ఎక్కువ పొగమంచు వస్తుంది. మార్నింగ్ లెగడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 3-4 డేస్ నుంచి చూస్తుంటే చాలా ఎక్కువగా చలి అవుతుంది. ఇంకా 5 డేస్ ఉంది అంటున్నారు. మరి ఇప్పుడే ఉండలేకపోతే తర్వాత ఎలా ఉంటుందో మాకు అర్థం అవ్వట్లేదు. ఆకుకూరలు అమ్ముతాం బండి మీద. పొద్దున 3ంటికి మార్కెట్కి వెళ్తేనే మాకు కూరగాయలు ఆకుకూరలు దొరుకుతాయి. ఈ చలికి వెళ్ళలేకపోతున్నాం. 6ంటికి వెళ్తే దొరకట్లేదు. ఇక్కడి నుంచి నాకు ఆటో గిటో పట్టుకోవాలన్నా ఇబ్బంది అయిపోతుంది. ముందైతే దొరికేవి కానీ ఇప్పుడు దొరకట్లేదు. కింద వరకు నడిచెళ్ళి అక్కడి నుంచి గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. పొద్దున వచ్చేసరికి 9-9:30 అయిపోతుంది. ఒక పూట వ్యాపారం వేస్ట్ అయిపోతుంది. చలికి తట్టుకోలేక వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు జనం. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు చక్కబెట్టుకుని టైంకి డ్యూటీకి వెళ్లడం కష్టంగా మారిందంటున్నారు కూలీలు. ఎలాంటి వాతావరణంలో అయినా పనికి పోక తప్పదంటున్నారు. చలి ఉంది, కొంచెం లేటుగా లేస్తున్నాం. కాళ్ళ నొప్పులు, ఈ వాతావరణం బాగాలేదని కొంచెం భయపడుతున్నాం. చలికి పిల్లలు తీసుకొని బయటికి రావాలన్నా కూడా భయం. ఎండలు అట్టినే ఉన్నాయి. ఇప్పుడు ఎండ కొట్టినట్టే కొడుతుంది, మళ్ళీ చలి వచ్చినట్టే వస్తుంది. చలికి దుప్పటి కప్పుకున్నా ఉడక మళ్ళీ ఉబ్బరిస్తుంది. ఎండకు ఇంట్లో మంచం మీద వండుకుందామా, ఇంట్లోకి పోదామా, చల్ల కప్ప ఐసు లేక చాలా చలింది. పని చేసుకోలేకపోతున్నాం, కష్టపడుతున్నాం. చాలా బాధ అనిపిస్తుంది మాకు. చలి ఎక్కువ అయిపోతుంది. మేము 5 గంటలకు లేస్తామండి. 5 గంటలకు కూలిపోతాం కాబట్టి ఖచ్చితంగా లేవాల్సిందే. వాటర్ ప్రాబ్లం మాకు, దానివల్ల మేము పొద్దున్నే లేవాల్సి వస్తుంది. పైపులు వేసుకొని దాన్ని వేసుకొని. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
కరోనా కంటే ముందు కాజు బాదం డ్రై ఫ్రూట్స్ అంటే డబ్బున్న వాళ్లు తినేవని ఫీలింగ్ ఉండేది. వాటి రేట్లు కూడా అలాగే ఉండేవి. కరోనా ఎఫెక్ట్తో ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. వాటి కోసం పెద్ద పెద్ద షాపులకు వెళ్లాల్సిన పని లేదు. రోడ్డెక్కితే చాలు తోపుడు బండ్లు, ఆటోలు, కార్లలో కనిపిస్తున్నాయి. రోడ్డు సైడ్ అమ్మేవి క్వాలిటీగా కూడా ఉండటంతో జనం తెగ కొంటున్నారు. కరోనా భయంతో ఇప్పుడు అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపని జనం కరోనా ఎఫెక్ట్తో వాటిని తెగకుంటున్నారు. దీంతో నగరంలో కాజు, బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్ రోడ్డు పక్కనే అమ్మకాలు సాగిస్తున్నారు వ్యాపారులు. కొందరైతే కార్లలో పెట్టి మరీ అమ్ముతున్నారు. వీటికి డిమాండ్ కూడా బాగానే ఉంది. రోజుకు 20 నుంచి 30 కిలోల కాజు సేల్ అవుతుందంటున్నారు వ్యాపారులు. కాజు, బాదంలను శ్రీకాకుళం జిల్లా పలాస, ఆ చుట్టుపక్కల నుంచి తీసుకొస్తున్నామంటున్నారు వ్యాపారులు. మిగతా డ్రై ఫ్రూట్స్ స్థానికంగానే కొని అమ్ముతున్నట్లు చెప్తున్నారు. షాపుల్లో కంటే రోడ్డు పక్కనే మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ లభిస్తున్నాయని, రేటు కూడా తక్కువగానే ఉందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తక్కువగా ఉండటం, క్వాలిటీ కూడా బాగుండటంతో రోడ్డు పక్కన అమ్మే డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ పెరిగింది. గిరాకీ బాగుండటంతో వ్యాపారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో పెళ్లిళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం ఫార్మాలిటీగా తీసుకునే ఫోటోలు ఇప్పుడు ఇంపార్టెంట్గా మారాయి. ప్రీ, ప్రో, పోస్ట్ వెడ్డింగ్ అంటూ సినిమా రేంజ్లో ఫోటో షూట్స్ చేస్తున్నారు న్యూ కపుల్స్. మంచి లొకేషన్ల కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. భారీగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. 5 రోజుల పెళ్లిళ్లు జరిగే కాలం కాదిది. ఇప్పటి మ్యారేజ్లో చాలా మార్పులొచ్చాయి. పెళ్లిలో ఏవి ఉన్నా లేకపోయినా ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కంపల్సరీ అయ్యాయి. వాటి కోసం తెగ ఖర్చు చేస్తున్నారు జనాలు. పెళ్లి ఎంత గ్రాండ్గా చేయాలని కాదు, ఎంత గ్రాండ్గా ఫోటో షూట్ చేయాలో ఆలోచిస్తున్నారు. సినిమా షూటింగ్ టైప్లో వెడ్డింగ్ షూటింగ్స్ జరుగుతున్నాయి. 5D, 1DX, స్లో మోషన్, డ్రోన్ లాంటి కెమెరాలు ఉపయోగించి వెడ్డింగ్ ఫోటో షూట్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం కొందరు గోవా, కేరళ, అరకు వెళ్తున్నారు. మరికొందరు లోకల్ రిసార్ట్స్లో షూట్స్ చేస్తున్నారు. సిటీలో కొన్ని రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్స్లో అదిరిపోయే లొకేషన్ సెట్టింగ్స్ ఉండటంతో అక్కడ ఫోటో షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆర్ అట్ ప్రెజెంట్ ట్రెండింగ్ ఉందండి. లాస్ట్ 1 year నుంచి ఇట్ వాస్ బీన్ వెరీ, ఈవెన్ దో లాస్ట్ డిసెంబర్లో కూడా వీ హ్యావ్ బీన్ డన్ 4 to 5 షూట్స్ అనమాట. మీకు జనరల్గా షూట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాస్లో కొన్ని ప్లేసెసే కనిపిస్తాయి. ఈ ప్లేసెస్కి వచ్చేప్పటికి యూ హ్యావ్ అ ఇండోర్, యూ హ్యావ్ అవుట్డోర్, యూ హ్యావ్ అ గుడ్ పూల్ అంబియంట్, యూ హ్యావ్ లగ్జరీ గ్రీన్ రూమ్స్, ఇంటీరియర్ అనమాట. సో ఓవరాల్గా ఇవన్నీ కన్సిడరేషన్కి వచ్చేపాటికి సో ఆ కంటెంట్ అనేది హ్యూజ్ వస్తుంది అనమాట. ప్రీ అండ్ ప్రో వెడ్డింగ్, ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ ఇలా ప్రతి సందర్భాన్ని సినిమాటిక్ వేలో షూట్ చేయాలని కోరుకుంటున్నారు జనం. ఒక వీడియోకు 3-4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్తో అబ్బాయి, అమ్మాయికి మంచి కమ్యూనికేషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు. లైఫ్లో ఇలాంటి ఫోటో షూట్స్ మంచి జ్ఞాపకంగా ఉంటాయని చెప్తున్నారు. ఒకప్పుడు ఇంటికి వెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టీజర్లు, వెరైటీ వీడియోలతో పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.